గుంటూరులో మంత్రి విడుదల రజని ఆఫీస్పై రాళ్ల దాడి రాజకీయ అగ్గిని రాజేసింది. అంతా న్యూ ఇయర్ జోష్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఈ దాడి జరిగింది. వాస్తవానికి ఈ ఉదయం 10:30కు విడుదల రజని ఈ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. టీడీపీ కార్యకర్తలు అర్ధరాత్రి చంద్రమౌళి నగర్లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఆమె ఆఫీస్పై దాడికి దిగారు. రాళ్ల దాడిలో ఆఫీస్ అద్దాలు పగిలిపోయాయి. వైసీపీ ఆఫీస్పై దాడిని మంత్రి విడుదల రజని ఖండించారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, ఓ పథకం ప్రకారమే నా కార్యాలయంపై దాడి చేశారు అని ఆమె ఆరోపిస్తున్నారు. దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని, దాడులకు భయపడేది లేదని మంత్రి విడుదల రజని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే టీడీపీ ఇదంతా చేస్తోందని మండిపడ్డారు మంత్రి విడుదల రజని. దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలు జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారితీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి విడుదల రజని. ఈ దాడి వెనుక ఎవరున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఆమె. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు, గుంటూరులో ఏం కల్చర్ అండి? ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చర్ ఏంటి? ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపున ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ, బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది.